ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రియేటివ్ వర్కర్స్. ఇవాళ నేను మీకు సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ గురించి క్లీన్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఈ వెహికల్ ఏంటి, రివ్యూ ఏంటి, అండ్ వెహికల్ ఎంత స్పీడ్ వెళ్తుంది, ఇటు సైడ్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఇంజిన్ ఎంత, హార్స్ పవర్ ఎక్సెట్రా, అండ్ బ్రేకింగ్ గట్రా మొత్తం క్లీన్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఇంకేస్ నా ఛానల్ కనుక మీకు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేస్ మరి ఇంకేమైనా వీడియోస్ ఏమైనా కావాలి కామెంట్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అయితే సుజుకి గిక్సర్ ఎస్ఎఫ్ అనేది, అండ్ ఈ వెహికల్ యాక్చువల్లీ అనేది ప్రైజ్ వచ్చేసరికి మీకు అప్పట్లో అంటే తక్కువ ఉంటుందండి. నియర్లీ 1,20,000 ఆ రేంజ్ ఉంటుంది. 2015 నుంచి లాంచ్ అయింది. ఇది 18 వరకు కంటిన్యూ అయింది. ఆ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయిందండి కంప్లీట్గా. ఎందువల్ల అంటే కొత్త మోడల్స్ వస్తున్నాయి కదా, సో అందువల్ల BS6 లాంచ్ చేశారు. సో BS6 తర్వాత ఈ బండి ఆపేశారు, ఇంకా మీన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం A to Z అంతా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంజిన్ సరికి వెళ్ళిపోదాం. దీని ఇంజిన్ వచ్చేసరికి ఇది 155cc అనేది 4-stroke ఇంజిన్, అండ్ సింగిల్ సిలిండర్ మాత్రమే ఉంటుంది, డ్యూయల్ సిలిండర్ అయితే కాదు. అండ్ 2-valve ఇంజిన్ అండి ఇది, అండ్ SOHC పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద మ్యాక్సిమం పవర్ అండి, దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 14.8 PS ఉంటుంది. అండ్ అట్ ద రేట్ అంటే ఎంతవరకు 8,000 RPM వరకు. ఓకేనా. అండ్ కమింగ్ టు ద టార్క్ 14 Nm ఉంటుంది, అండ్ 6,000 RPM. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, ఇదైతే మైలేజ్ అండి. యాక్చువల్గా ఏ వెహికల్ తీసుకున్నా మనం ముందు మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేస్తాము. సో ఇదైతే మనం భయపడక్కర్లేదు, 48.54 kmph వస్తుంది. ఇన్కేస్ మీరు హైవే కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా 50+ వస్తుంది, 52, 53 వస్తుంది. అండ్ మైలేజ్ అనేది ఎప్పుడు డిపెండ్ అయి ఉంటుంది అంటే కస్టమర్ పై డిపెండ్ ఉంటుంది. వాళ్ళు టైం టు టైం సర్వీసింగ్ చేయించి గుడ్ కేర్ కనుక తీసుకున్నట్లయితే కరెక్ట్గా మైలేజ్ వస్తుంది. ఈవెన్ దో చైన్ అవ్వండి, ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రంట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. ఇదైతే మొత్తం అంతా ప్యానల్స్ అంతా ప్లాస్టిక్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సెక్షన్ LED అయితే కాదు, మామూలుగా కస్టమర్ ఇండివిజువల్ LED ఏమి ఇచ్చేమన్నారు. అండ్ లుక్ కూడా చాలా బాగుందండి. అది కొంచెం లావుగా ఉంది, కానీ సైడ్ లుక్ కన్నా ఫ్రంట్ లుక్కే బాగుందంటారా? లేదండి, సైడ్ లుక్కే బాగుంది. చూసారు కదా, కటింగ్ చూసారు కదా, డూమ్ నుంచి కింద ప్లాట్ఫామ్ వరకు మంచి మ్యాసివ్ లుక్. సుజుకి అంటేనే మంచి ఇదండి, పికప్ అవనండి, లుక్స్ అవనండి. ఈ బైక్స్ ఇంకా చిన్నవండి, స్పోర్ట్స్ బైక్ చూస్తుంటే మీకు వరకు తిరిగిపోద్ది. ఓకే, మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, ఫ్రంట్ మన జోకర్ సెక్షన్ నార్మల్ ఇచ్చారు, అండ్ ఫ్రంట్ బ్రేకింగ్ కూడా నార్మల్ ఇచ్చారు. డిస్క్ ఇచ్చారు, కానీ ABS ఇవ్వలేదు. అప్పుడు ABS లాంచ్ అవ్వలేదు 18కి, సో అందుకే ఇవ్వలేదు వాళ్ళు. అండ్ టైర్ వచ్చేసరికి ట్యూబ్లెస్ ఇచ్చారు. అండ్ దీనికైతే రేడియేటర్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ నార్మల్ ఇంజిన్ కాబట్టి 150cc కదా. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ట్యాంక్ సెక్షన్ అండి. ఇది ట్యాంక్ అనేసరికి మీకు 12.5 లీటర్స్ పడుతుంది. ఓకే, అండ్ ఫ్రంట్ సెక్షన్ డిస్ప్లే ఇచ్చారు, అనలాగ్ టైప్ ఇవ్వలేదు. అండ్ దీనిలో ఉన్న స్విచ్చెస్ కూడా నార్మల్గా ఇచ్చారు. కిల్ స్విచ్ ఇచ్చారు, సెల్ఫ్ స్విచ్ ఇచ్చారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి హారన్, సిగ్నల్ లైట్, డిమ్ డిప్, చోక్ ఇచ్చారు ఎక్స్ట్రాగా. ఇది BS6 కాదు కాబట్టి. అండ్ ప్యాసింగ్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ వచ్చేసరికి చూసారు కదా, జోకర్ అనేది మనకి నైట్రోతో ఫిల్ అయి ఉంటుంది. సింగిల్ జోకర్ ఇచ్చారు, మోనో జోకర్, డబల్ జోకర్ ఇవ్వలేదు. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ బ్యాక్ సెక్షన్, బ్యాక్ బ్రేకింగ్ అండి. ఇది కూడా డిస్క్ ఇచ్చారు, నార్మల్ టైప్ అయితే కాదు, డ్రమ్ టైప్ అయితే కాదు, డిస్క్ టైపే. అండ్ సైలెన్సర్ కూడా చూసినట్లయితే మనకి డ్యూయల్ సైలెన్స్ ఇచ్చారు దీనికి. అండ్ అంటే ఇక్కడ నుంచి డ్యూయల్ వస్తుంది, కానీ డ్యూయల్ ఫిల్టర్ వస్తుంది, కానీ ఒక సింగిల్ సైలెన్సరే ఇంజిన్కి వెళ్ళేసరికి మాత్రం. ఓకే, ఇంకా లైటింగ్ సెక్షన్ అంటే బ్యాక్ లైటింగ్ వచ్చేసరికి డేంజర్ లైట్ అనేది మనకి LED టైప్ ఇచ్చారండి, మామూలుగా బల్బ్ టైప్ ఇవ్వలేదు. LED ఇచ్చారు, మంచి బాగా ఉంటుంది. నైట్ టైం కూడా మనకి ఎదుటి వాళ్ళకి బ్యాక్ నుంచి ఇచ్చే వాళ్ళకి కనిపిస్తుంది. అండ్ సిగ్నల్ లైట్ కూడా మామూలు టైప్ ఇచ్చారు. అండ్ ఇంకా దీనిలో ఏంటంటే మెయిన్ ఇది గేర్ టైప్ అండి. గేర్ అనేది 5 గేర్ ఇచ్చారండి, 6 గేర్ అయితే ఇవ్వలేదు. మామూలుగా యాక్చువల్లీ హై స్పీడ్ ఇంజిన్కి 6 గేర్ ఇస్తారు, కానీ దీన్ని 5 మాత్రమే రికమెండ్ చేశారు సుజుకి షోరూమ్ వాళ్ళు. అండ్ పెట్రోల్ కూడా ఇది పెట్రోల్ ట్యాప్ టైప్ ఇచ్చారు. అటు ఇప్పుడైతే ఫ్యూల్ ఇంజెక్షన్ వచ్చేసి, కానీ ఇప్పుడైతే అప్పట్లో పెట్రోల్ ట్యాప్ టైప్ కదా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకేందో చెప్పడానికి ఏంటంటే ప్రోస్ అండ్ కాన్స్ అండి. దీనికి అడ్వాంటేజెస్ ఏంటంటే పికప్ అనేది ఎంత స్పీడ్గా లేపుతుందంటే, ఒకేసారి మీరు ఫస్ట్ గేర్లో అలగేషన్ అరౌండ్ 50 స్పీడ్ అనేది మీకు ఖచ్చితంగా ఒక 5 to 6 secondsలో లేపేస్తుంది. అండ్ అది అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. అండ్ లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు చాలా బాగుంటుందండి, అదొక అడ్వాంటేజ్. అండ్ లుక్ అవనండి, అది మెయిన్. లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు మన హ్యాండ్లింగ్ మెయిన్ అండి, మీకు అందరికి తెలిసే ఉంటుంది. హ్యాండ్లింగ్ మీద లాంగ్ రైడ్స్ బేస్ ఉంటుంది. చూసారు కదా, హ్యాండ్లింగ్ కూడా మామూలు హ్యాండిల్ ఇచ్చారు, అల్యూమినియం టైప్ ఉంటుంది. చూసారు కదా, NS టైప్ ఆటైప్ ఇవ్వలేదు. ఇది ప్లస్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద క్రాన్స్ అండి. క్రాన్స్ అంటే మీకు తెలుసు కదా, నెగిటివ్స్. ఇది రేడియేట్ ఇవ్వలేదండి దీనికి, మెయిన్ అది నెగిటివ్. ఏదైనా ఇంజిన్కి రేడియేట్ ఇస్తే ఆ కూలింగ్ పర్పస్, కూలింగ్ టాయిల్ కట్ట ఉంటుంది కాబట్టి ఇంజిన్ చాలా కూల్ చేస్తుంది, కానీ రేడియేట్ ఇవ్వలేదు, నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్
సిట్టింగ్ కూడా కేవలం డబుల్స్ మాత్రం బాగుంటుంది, సింగిల్కి ఫ్యామిలీకి అయితే సూటబుల్ కాదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనిలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్లాస్టిక్ అండ్ మొత్తం అంతా ప్లాస్టిక్ ఫ్రేమ్. ఇన్ కేసు ఏమన్నా స్పీడ్ బ్రేకర్స్ కానీ హైట్ ఉన్నట్లయితే కింద తగిలేస్తుంది ఖచ్చితంగా, ఆ ప్లాస్టిక్ అంతా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే గైస్, నాకు తెలిసి ఇవేనండి దీని యొక్క క్రాన్స్ అండ్ ప్రాన్స్. అండ్ ఇంకేమైనా మీకు అనిపిస్తే నాకు వచ్చిన కస్టమర్ రివ్యూ ప్రకారం నేను కూడా అవే ఇంప్లిమెంట్ చేశాను ఈ వీడియోలో. ఇంకా ఇదండి గిక్సర్ SF వెహికల్ గురించి ఫ్లీన్ ఎక్స్ప్లెనేషన్, రివ్యూ అండ్ ప్రోస్ అండ్ కాన్స్. అండ్ మరి ఇంకేమైనా వీడియోస్ గురించి కనుక మీకు కావాలంటే నాకు ఖచ్చితంగా వెంటనే కామెంట్లో మెన్షన్ చేసేయండి వెంటనే. అండ్ లైక్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలి ఫ్రెండ్స్, నాకు ఈ వీడియో కావాలి, ఏ బైక్ తీసుకోవాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, BS6 బెటరా, BS4 బెటరా, సెకండ్ హ్యాండ్లో బండి తీసుకొని రిపేర్ చేయించుకోవడం బెటరా, మెకానిక్స్ ఏం తీయించుకోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది బండి తీసుకుంటే ఖర్చులకి గట్రా అని క్లీన్ ఎక్స్ప్లెయిన్ ఇస్తాను మీకు. యాజ్ ఎ మెకానిక్గా మీకు సజెషన్ కూడా ఇస్తాను మీకు. ఇంకేసిన కామెంట్లో మెన్షన్ చేసినా లేదా నాకు ఇండివిజువల్గా మెసేజ్ చేయాలనుకున్నట్లయితే నా యూట్యూబ్ ఛానల్ అబౌట్లో మీకు అక్కడ లింక్స్ పెట్టాను, చూసినట్లయితే మీరు ట్విట్టర్ది, ఇన్స్టాగ్రామ్ది, మీకు ఏ అప్లికేషన్ అవైలబుల్ ఉంటే ఆ అప్లికేషన్ ద్వారా నాకు మెన్షన్ చేయవచ్చు, నీకు అసలు మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే గైస్, అండ్ స్టే ట్యూన్డ్ విత్ క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.